నిన్నటి రోజున సెపక్ తక్రా మరి అసోసియేషన్కి సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్లో ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అందులో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. నూతన కార్యవర్గానికి సంబంధించి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సెపక్ తక్రా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన వల్ల రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నిన్నటి రోజున మరి ఇక్కడ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. అందులో అధ్యక్షునిగా కానుగంటి సురేష్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా రిక్కల శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా మీనం వికేష్ కుమార్లు ఎంపికైండు. దాంతోపాటు కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి అధ్యక్షునిగా మరి సెపక్ తక్రా అసోసియేషన్కు పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న నన్ను ఉపాధ్యక్షునిగా ఎంపిక చేసుకున్నారు. అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారిని మరి ఇక్కడ అదైతే సంయుక్త కార్యదర్శిగా, అదేవిధంగా కరుణాకర్ రెడ్డిని కార్యవర్గ సభ్యునిగా మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అవకాశం కల్పించిండు. మరి సెపక్ తక్రా సంబంధించిన మరి నిన్నటి రోజున కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అక్కడ మరి ఇక్కడ సీఎం కప్లో కూడా సెపక్ తక్రా గేమ్ను అందులో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి డిసెంబర్ 7, 8 తేదీలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక తీర్మానం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. మరి 7, 8 తేదీలలో సెపక్ తక్రాకు సంబంధించి మరి క్రీడలు అంటే 16 జిల్లాల నుంచి, అంటే ఉమ్మడి 10 జిల్లాలతో పాటు అదనంగా పెద్దపల్లి జిల్లాతో పాటు సిద్దిపేట, మేడ్చల్ లాంటి మరో 6 జిల్లాల నుంచి 16 టీములను సీఎం కప్లో పాల్గొనడానికి మరి ఇక్కడ ప్రపోజల్ చేసిండ్రు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే నేషనల్స్ మరి పశ్చిమ బెంగాల్లో నిర్వహించాల్సి ఉండే నేషనల్ సెపక్ తక్రా నేషనల్ ఈవెంటు, ఆ నేషనల్ ఈవెంట్కి సంబంధించి వరంగల్లో నిర్వహించడానికి నిన్నటి రోజున మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిండు. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు వరంగల్లో నిర్వహించడానికి మరి ఏకగ్రీవంగా ఆమోదం పొందిండు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే సెపక్ తక్రా ఫెడరేషన్ వాళ్ళు కూడా నిన్నటి రోజున అనుమతించిండ్రు ఏదైతే నేషనల్ గేమ్స్ అక్కడ నిర్వహించడానికి. దానికి సంబంధించి ఇప్పటికే 8 మంది నేషనల్ క్రీడాకారులను ఎంపిక చేసిరు. మరో 7గురిని ఎంపిక చేయాల్సి ఉన్నది. దానికి సంబంధించి కూడా సీఎం కప్లో పాల్గొనబోయే క్రీడాకారులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారి నుంచి మరి 7గురిని నేషనల్కు సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. మరి సెపక్ తక్రా గేమ్ గురించి కనుక ఒకసారి మనం చూసినట్టయితే అసలు సెపక్ తక్రా గేమ్ అనేది మన దగ్గర చాలామందికి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా తెలియదు. ఇది సెపక్ తక్రా గేమ్ అనేది మరి దీనికి సంబంధించి ఈ గేమ్ను కనుక చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మనం క్రికెటో లేదంటే కబడ్డో లేదంటే ఫుట్బాలో, వాలీబాలో గేములు చూసుకున్నట్టయితే అది ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృతంగా మరి ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి దానిలో మీరు ఒక నేషనల్కి వెళ్ళాలంటే మరి మీరు 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ కష్టపడ్డా కూడా ఆ నేషనల్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అదే సెపక్ తక్రా గేమ్ అనేది ఇప్పుడిప్పుడే మరి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వస్తూ ఉన్నది. దీని ద్వారా కూడా మరి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు లభిస్తాయి. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఉంటే కొత్తగా వచ్చిన పీఈటీలు కానీ మరి గ్రామీణ ప్రాంతాల పీఈటీలు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన పీఈటీలు, ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు మీ పిల్లలకు ఇక్కడ సెపక్ తక్రా గేమ్లో కనుక శిక్షణ ఇచ్చినట్టయితే వాళ్ళను త్వరితగతిన మరి స్టేట్ లెవెల్కు, అదేవిధంగా నేషనల్ లెవెల్ కూడా పంపే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ సెపక్ తక్రా గేమ్ మీద కాస్త దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే వాళ్ళకు సత్వరంగా వాళ్ళు మరి రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా జాతీయ స్థాయికి ఆడే అవకాశం ఉంటుంది. ఇది గేమ్ కూడా చాలా మరి ఇంట్రెస్టింగ్ గేమ్గా ఉంటుంది. ఒకసారి గేమ్ను కనుక మీరు పరిశీలించినట్టయితే పూర్తి స్థాయిలో వాలీబాల్ ఏ విధంగా అయితే ఆడతారో నెట్కు అవతల వైపు ఇవతల వైపు మరి ముగ్గురు క్రీడాకారులు, మరి ఒక్కో వైపు 3 క్రీడాకారులు ఉన్నారు. ఇది మరి దీన్ని చూసుకున్నట్టయితే ఈ బాల్ను ఓన్లీ కాళ్ళతోటే మరి ఆడాల్సి ఉంటుంది. ఆ కాళ్ళ ద్వారానే దాన్ని కిక్ కొట్టడం ద్వారానే సెపక్ అంటే కిక్కు, తక్రా అంటే బాలు. ఇది తైవాన్ నుంచి వచ్చిన ఆట. ఆ పేరును అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. సెపక్ తక్రా అంటే కాలుతోటి బాల్ ఆడే ఆట అన్నట్టు. మరి దీన్ని కనుక మన విద్యార్థులకు పరిచయం చేసినట్టయితే వాళ్ళకు అనేక అవకాశాలు ఉంటాయి. మరి పెద్ద స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. నిన్నటి రోజున జరిగిన అసోసియేషన్లో జాతీయ స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారు. జాతీయ స్థాయిలో ఆడి రిజర్వేషన్ల ద్వారా మరి సీట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కోశాధికారి వికేష్ కుమార్ అనే అబ్బాయి, ఆయన ఎంబీఏలో సీటు లభించింది నాదని చెప్పి
చెప్పి నిన్న రోజున గర్వంగా చెప్పుకోవడం జరిగింది. సెపక్ తక్రా క్రీడలో నేను నేషనల్ ఆడడం ద్వారా నాకు వచ్చిన సర్టిఫికేట్ నాకు ఎంబీఏలో ఫ్రీ సీట్ లభించడానికి కారణమైందని చెప్పిన పరిస్థితి. మరి ఇక్కడ పీఈటీలు కానీ టీచర్లు కానీ ఈ సెపక్ తక్రా గేమ్కు సంబంధించి మీరు ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి సారించినట్లయితే మీ విద్యార్థుల భవిష్యత్తుకు మీరు చేయూతనిచ్చినట్టు అవుతుంది. తొందరగా అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పరిచయం లేదు కాబట్టి మన విద్యార్థులకు ఇప్పుడే కనుక ఈ ఆటను పరిచయం చేసినట్టయితే వీళ్ళని రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో పంపడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పీఈటీలు సెపక్ తక్రా గేమ్ మీద దృష్టి సారించాలని, అదేవిధంగా రాష్ట్ర అసోసియేషన్ నన్ను ఉపాధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు అధ్యక్షుడిగా సురేష్ కుమార్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి, సిఇఓ ప్రేమ్రాజ్ గారికి, అదేవిధంగా కోశాధికారి వికేష్ కుమార్ గారికి, అదేవిధంగా మిగతా కార్యవర్గానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.